హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి అఫీషియల్. హాయ్ అండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి హ్యాండ్ కటింగ్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం సింపుల్ మెథడ్లో హ్యాండ్ కటింగ్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం బ్లౌజ్ని 2 ఫోల్డింగ్ లాగా ఉంది కదా, దాన్ని 4 ఫోల్డింగ్ లాగా ఈ వీడియోలో చూపించిన విధంగా మడతేసుకోవాలి. ఇప్పుడు అలా మడతేసుకున్న తర్వాత కింద ఖర్చుల కోసం 1 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇవి 1 ఇంచ్ ఎందుకు అంటే హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు కింద మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా పట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఖర్చుల కోసం 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి స్కేల్ తీసుకొని హ్యాండ్ పొడవు దగ్గర స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లైన్ గీసిన దగ్గర నుంచి టేపుతో ఈ విధంగా కిందకి 3.5 ఇంచుకి మార్కింగ్ వేసుకొని అక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసాం కదా, అక్కడ వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక లూజు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చంక లూజ్ వచ్చేసి 8.5కి నేను మార్కింగ్ అయితే వేసాను. ఇక్కడ చివర మార్కింగ్ వేసిన దగ్గర మనకి జాయింట్లు అయితే పడతాయండి. ఇక్కడ చంకలో అతుకులు వేసుకోవాలి. ఇప్పుడు మనము మార్కింగ్ వేసిన విధంగా లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు 1.5కి మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి చంక లూజు దగ్గరికి స్కేల్తో ఇలా ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా లైన్గా ఒక మార్క్ డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ నీట్గా తీయడానికి సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం 1.5కి మార్కింగ్ వేసాం కదా, ఇట్లా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పైకి మార్కింగ్ చేసుకుంటూ కొంచెం కిందకి డౌన్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. మనకి హ్యాండ్ రౌండ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ వేసేసాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవటమే. ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర వచ్చేసి ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. చంక లూజులో కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ మెథడ్లో సింపుల్గా హ్యాండ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్కి లోతు అయితే తీయలేదు, అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.